హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవల్య చల్లగుల్ల యూట్యూబ్ ఛానల్. నాకు పర్సనల్గా లాస్ట్ ఇయర్ నుంచి కృష్ణాష్టమి అనేది చాలా 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 స్పెషల్ డే. ఎందుకంటే కైవల్య మా లైఫ్లోకి వచ్చింది కృష్ణాష్టమి రోజే. నాకు కృష్ణాష్టమి రోజు పెయిన్స్ వస్తే అందరూ చిన్ని కృష్ణయ్య పుడతారు అని అనుకున్నారు. బట్ చిన్ని రాధమ్మ అయితే పుట్టింది నాకు. కృష్ణాష్టమి రోజు కైవల్య, రాధా అండ్ కృష్ణ గెటప్స్లో ఉన్న వీడియోస్ అప్లోడ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో. చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు వాట్సాప్లో, నాకు తెలిసిన వాళ్ళు. కైవల్యకి 2 కాస్ట్యూమ్స్ చాలా చాలా బాగున్నాయి అండ్ కృష్ణుడి కాస్ట్యూమ్ అయితే చాలా చాలా యాప్ట్ అయింది అని చెప్పేసి. యూట్యూబ్లో నేను 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. బట్ ఆ 3 వీడియోస్కి కామెంట్స్ ఆఫ్ అయిపోయి ఉందన్నమాట. యాక్చువల్లీ యూట్యూబ్ చిన్నపిల్లల వీడియోస్ని చాలా వరకు కామెంట్స్ ఆఫ్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. నేను కామెంట్స్ ఆన్ చేసే వీడియో అప్లోడ్ చేశాను. బట్ యూట్యూబ్ కొన్ని వీడియోస్ ఎందుకో మరి ఆటోమేటిక్గా కామెంట్స్ ఆఫ్ చేసేస్తుంది. సో అలా ఆటోమేటిక్గా కామెంట్స్ ఆఫ్ చేయడం వల్ల ఆ వీడియోస్కి వ్యూవర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది నాకు అసలు అర్థం కాలేదు. బట్ నాకు తెలిసిన వాళ్ళందరూ వాట్సాప్లో మెసేజ్ చేశారు, చాలా బాగుంది కైవల్య అని చెప్పేసి, దిష్టి తీసేయమని. థ్యాంక్ యూ సో మచ్ మెసేజ్ చేసిన వాళ్ళందరికీ. అండ్ ఈ లాంగ్ వీడియో ప్లాన్ చేయడానికి కూడా రీజన్ అదే అనమాట. కైవల్యకి కాస్ట్యూమ్స్ వేసినప్పుడు నేను కొన్ని వీడియోస్ తీశాను, అవి షార్ట్స్గా అప్లోడ్ చేద్దామని అనుకున్నా. బట్ నేను ఎన్ని షార్ట్స్ అప్లోడ్ చేసినా యూట్యూబ్ కామెంట్స్ ఆఫ్ చేసేస్తుంది. ఇలా కాదని చెప్పేసి ఉన్న వీడియోస్ అన్నీ లాంగ్ వీడియోలాగా అప్లోడ్ చేద్దాం అనిపించింది. సో అందుకే ఈ వీడియో అనమాట. నేను యాక్చువల్లీ కైవల్యకి రాధా అండ్ కృష్ణ గెటప్స్ వేసేటప్పుడు మేకోవర్ వీడియో కూడా చేద్దాము అని అనుకున్నా. బట్ మేకోవర్ వీడియో చేయాలంటే నాకు ఖచ్చితంగా ఎవరో ఒకరు హెల్ప్ కావాలి వీడియో తీయడానికి. నాన్న బిజీగా ఉంటారు బయట పనులతో, అండ్ అమ్మకి ఇంట్లో పనులు ఉంటాయి. ఆ పనులన్నీ వదిలేసి నా దగ్గరే కూర్చొని వీడియో తీయమంటాం కరెక్ట్ కాదనిపించింది. సో అందుకే అమ్మని కూడా అడగలేదన్నమాట. ఏదో దివ్య ఆర్ రమేష్ ఉంటే కనుక ఖచ్చితంగా మేకోవర్ వీడియో అయితే చేసేదాన్ని. రాధా టైంలో మేకోవర్ వీడియో చేయలేకపోయానని చెప్పేసి కృష్ణ గెటప్కి కొంచెం టైం తీసుకొని రమేష్ని రమ్మని చెప్పాను. బట్ రమేష్ వచ్చిన ఆ 2 డేస్ కైవల్యకి అసలు బాగాలేదు. కోల్డ్, కఫ్ అండ్ లైట్గా ఫీవర్ కూడా ఉంది. రమేష్ వచ్చారుగా అని చెప్పేసి కైవల్య హెల్త్ బాగోపోయినా కానీ నేను కాస్ట్యూమ్ వేసేస్తే తను ఎంజాయ్ చేయదు అండ్ ఇంకా ఇరిటేట్ ఫీల్ అవుతుంది. సో అందుకనే నేను ఆ రోజు చేయలేదు. కైవల్య యాక్టివ్గా ఉన్నప్పుడే చేశాను. ఆ టైంకి రమేష్ వెళ్ళిపోయారనమాట. సో అలా కృష్ణ మేకోవర్ కూడా మిస్ అయిపోయింది. యాక్చువల్లీ నేను యశోద కూడా గెటప్ వేద్దామని అనుకున్నా, అది కూడా మిస్ అయిపోయింది. ఓన్లీ కైవల్య కృష్ణ గెటప్ వేసేసాను. నాకైతే ఈ వెన్న తింటుంటే కైవల్య ఎంత ముద్దుగా అనిపించిందో అసలు. నేను పక్క కాస్ట్యూమ్ వేస్తూ ఉన్న కైవల్యకి అమ్మ ఈ కృష్ణుడు కాస్ట్యూమ్ వేసినప్పుడే ఫ్రెష్గా వెన్న చేయాలని చెప్పేసి ఒక 1 వీక్ మేగడంతా ఉంచి ఆ రోజు వెన్న చేసిందనమాట. డైరెక్ట్గా అది ఇచ్చేస్తే మొత్తం ఒళ్ళంతా పూసేసుకుంటుందని చెప్పేసి ఒక ½ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టింది. సో అలా పెట్టేసరికి ఏమైందంటే సాఫ్ట్గా ఉన్న వెన్నంతా హార్డ్గా అయిపోయింది, ఆబ్వియస్లీ యాజ్ ఎక్స్పెక్టెడ్. సో అలా హార్డ్గా ఉన్న వెన్న రావట్లేదు అని చెప్పి కొద్దిసేపు ఏడ్చింది అనమాట. ఈ వీడియోలో అదే తీసుకుంటుంటే రావట్లేదని చెప్పి ఏడ్చింది. సో ఇలా కాదని చెప్పేసి ఒక 5 to 10 minutes ఉంటే అది కొంచెం మెల్ట్ అవుతుందని చెప్పేసి నేను కొంచెం పక్కకు పెట్టి, ఈ గ్యాప్లో ఆగట్లేదు, అది కావాలి అంటుంది. సో సరే అని చెప్పి నేను కొంచెం వేలుతో తీసి తన మౌత్ చుట్టూ రాస్తూనే ఉంటూ కొంచెం టేస్ట్ చేపిస్తూ ఉన్నాను అనమాట. ఈ గ్యాప్లో వెన్న కూడా మెల్ట్ అయిపోయింది. ఇంకా బౌల్ని కైవల్యకి హ్యాండ్ ఓవర్ చేసేసాను. ఆ ఒక్క ఇండెక్స్ ఫింగర్ తప్ప ఇంక ఏ ఫింగర్ యూస్ చేయలేదు తెలుసా అసలు. అక్కడక్కడే డిగ్ చేస్తూ అక్కడ ఆల్మోస్ట్ పైనుంచి కింద వరకు హోల్ పెట్టేసింది ఆ బౌల్లో. ఆ ఫింగర్ తప్ప ఇంక ఏ ఫింగర్ యూస్ చేయలేదు. అదేంటో ఎంత క్యూట్గా అనిపించిందో నాకైతే. అండ్ నేను మీకు ఇంకొక విషయం చెప్పాలి. కైవల్య రాధా గెటప్లో ఉన్నప్పుడు వేసుకున్న పింక్ కలర్ ఫ్రాక్ ఏదైతే ఉందో అది నా ఓనీల్ ఫంక్షన్ అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు తీసుకున్న ఓనీ అనమాట. ఇదే ఆ మెటీరియల్. ఈ మెటీరియల్తో పాటు నావి మా చెల్లివి చిన్నప్పుడు కొన్ని పట్టు లంగా జాకెట్స్ అండ్ కొన్ని ఓనీస్ అట్లా ఉన్నాయన్నమాట. వాటిల్లో ఈ 4 సెలెక్ట్ చేసి నాకు తెలిసిన అక్క ఉందన్నమాట, టైలర్ తను. ఈ మెటీరియల్స్ 4 తీసుకెళ్ళి కైవల్య కోసం ఏ డ్రెస్ ఎలా బాగుంటుందో అలా స్టిచ్ చేయించుకున్నాను. కుదిరితే ఒకసారి ఈ 4 మెటీరియల్స్ ఎలా కైవల్యకి కస్టమైజ్ చేశాను అనేది ఒక వీడియో చేస్తాను. లాస్ట్లో ఉన్న పింక్ కలర్ ఓనీ అయితే నా ఓనీల్ ఫంక్షన్ది చెప్పాను కదా. కుదిరితే నా ఓనీల్ ఫంక్షన్లో నా ఫోటో అండ్ కైవల్య ఇప్పుడు ఈ డ్రెస్లో ఉన్న ఫోటో పక్కన కొలాగ్ చేసి పెడతాను, ఒకవేళ ఉంటే కనుక, దొరికితే కనుక. అండ్ మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి కైవల్యకి ఈ ఫ్రాక్ ఎలా ఉంది అని చెప్పేసి.
అసలు ఈ లాంగ్ వీడియో పర్పసే కైవల్య రాధా అండ్ కృష్ణ గెటప్స్లో ఉన్నప్పుడు తీసిన కొన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకుందామని. నేను అది చేయకుండా ఇప్పటికే ఒక 5 minutes మీ టైంని వేస్ట్ చేసేసాను, నాకు తెలుస్తుంది. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. సో ఇంకా లేట్ చేయకుండా కైవల్య రాధా అండ్ కృష్ణ కాస్ట్యూమ్స్లో ఉన్నప్పుడు తీసిన కొన్ని వీడియోస్ అయితే మీతో షేర్ చేసేసుకుంటున్నాను. వితౌట్ ఎడిటింగ్ ఒరిజినల్ ఆడియోతోనే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అలానే క్లిప్స్ అన్నీ యాడ్ చేశాను అనమాట కంటిన్యూషన్గా. మీకు ఎక్కడన్నా డిస్టర్బెన్స్గా అనిపిస్తే ప్లీజ్ డోంట్ మైండ్ అండి, సారీ ఫర్ దట్ ఇన్కన్వీనియన్స్. అండ్ కైవల్యకి రాధా గెటప్ బాగుందా, కృష్ణ గెటప్ బాగుందా, కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి ప్లీజ్. ఇటు అమ్మకాయలు చూడు. కన్నమ్మ ఇక్కడ ఇక్కడ డాన్స్ 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 ఎట్లా వేస్తుంది కైవల్య? డాన్స్ ఎట్లా వేస్తుంది కైవల్య? సాంగ్ పెట్టమ్మా. ఇక ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ కృష్ణ. ఇటు ఇటు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ రామ హరే హరే. కైవల్య డాన్స్ డాన్స్ డాన్స్, కైవల్య టు డాన్స్ డాన్స్ డాన్స్. బా బా రే రే ఇటురా ఇటురా. డాన్స్ 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 డాన్స్. బావుచ్ బావుచ్. బండి డొల్లిందే. ఇట్రా ఇట్రా అది బట్ వదిలిపెట్టు. ఒరే అంత ఫాస్ట్ గానా? ఎందుకు అంత చిన్నగా రావచ్చుగా. ఇదిగో ఇది ఇస్తా ఉండు, ఇది ఇస్తా ఉండు, ఇది ఇస్తా ఉండు, ఇది ఇస్తా ఉండు. చిన్నగా చిన్నగా దా. శ్రీ అమ్మ కన్నమ్మ రే బాగా శ్రీవా. పోయేదిగా మరి పైనుంచి తీసుకో. కన్నమ్మ ఇదిగో ఇటు పైకి లేకపోతే కూర్చో, ఇక్కడ కూర్చో, పైన కూర్చో. అమ్మా డాన్స్ 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 ఎట్ట మేసేది. డాన్స్ డాన్స్ బాల్ ఇసిరే నాకు బాలే ఏ బాలే. డాన్స్ డాన్స్ కైవల్య ఇటు. కన్నమ్మ 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 ఇటు కైవల్య. డాన్స్ 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 డాన్స్. ఇటు కైవల్య ఇటు. ఏంటిది అది తేలిపోద్దనే మంచి కాంట్రాస్ట్లో తీసుకొచ్చా. కైవల్య కన్నమ్మ
షీ నానా నో నానా అది పిచ్చిది నానా. ఏంటంటే చెప్తున్నావు డ్యాన్స్ చేస్తున్నావు. పొడుచుకుంటది. డ్యాన్స్ 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 పొట్ట మీద ఉండాలమ్మా నడుంది. కొంచెం పైకి పెట్టు. కన్నమ్మా జయ కృష్ణ ముకుంద మురారి. మళ్ళీ తీసురా. ఇస్తారా ఎత్తుకొని పడతారా అట్లయితే మీద పడుతుంది. నా 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 నా. ఇదిగో కన్నమ్మా ఇదిగో 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 కన్నమ్మ. కన్నమ్మ కన్నమ్మ కైవల్య. బాయ్. కన్నమ్మా చిన్ని కృష్ణయ్య. కన్నమ్మ ఇది చూడు. ఇది చూడు.
అమ్మాయి చూడు. నువ్వు మంచం నిండా పోయి మాకు అమ్మే మీ అమ్మమ్మ మూతి కొద్దిగా పుయ్యమ్మ అమ్మమ్మ మూతి కొద్దిగా పుయ్యమ్మ దానికి అన్ని ఇష్టమేనమ్మా మొన్న చేసి వస్తుంటే బ్రహ్మ చేతిలో ఉంది పెడితే తిన్నదే బాబు పిచ్చమ్మ అదిగో నువ్వు వంగమ్మ నీ మూతి కొద్దిగా ఊపిద్దాం వంగ 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 అమ్మమ్మకు పెట్టమ్మ ఆ పెట్టమ్మ ఆ పెట్టమ్మ ఆ పెట్టమ్మ ఈ సీన్ ఇంకొకరు వంగమ్మ మళ్ళీ పెట్టి అమ్మమ్మకు పెట్టి తల్లి అమ్మమ్మకు పెట్టి తల్లి అంటే వాళ్ళు ఓయ్ తాతను పిలుస్తా ఉండు అబ్బాయి ఎంతకోసం పెడుతుంది కానీ పెట్టి తల్లి తాతకు పెట్టి తల్లి అమ్మకి అమ్మకి పెట్టుకుంటా ఓహో వెచ్చం పడింది అడుగు దాకా పడింది వెచ్చం ఎండ కోసం వచ్చితే లెక్కలో ఏం కాదు కన్నమ్మా? అది కాదే ఇంకొకటి రుచికి చేస్తుంది మళ్ళీ ఆవిడ బాగుందా అమ్మకి తాతయ్యకి తగ్గట్టుగా. డాన్స్ 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 కృష్ణ ఏడి? కృష్ణ ఏడి? దా 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 దా. అమ్మ దగ్గరికి రా. అమ్మ దగ్గరికి రా. దా, కన్నమ్మ. నా దగ్గరికి రా. దా. దా. కృష్ణ ఏడి? కృష్ణ ఎవరు? ఇదిగో కృష్ణ ఎవరు? ఇదిగో బంగారు కన్నది బంగారు కృష్ణయ్య. ఏదేమైనా కానీ మా కైవల్యని ఒక్క విషయంలో మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. నేను ఎంత కష్టపడి ఎంత ఓపికగా రెడీ చేశానో మా కైవల్య అంత ఓపికగా ఉంచుకుందనమాట. ఏ ఒక్క ఆర్నమెంట్ కానీ కాస్ట్యూమ్ కానీ పీక్కోకుండా. యాక్చువల్లీ చిన్నపిల్లలు కొంచెం చిరాకు చేసుకొని అవి లాగేసుకోవడం ఇవి లాగేసుకోవడం చేస్తారు. బట్ కైవల్య నేను రెడీ చేసినట్టు అట్లనే ఉంచుకుంది. ఏ ఒక్క ఆర్నమెంట్ కూడా పీక్కోకుండా. ఇన్ఫ్యాక్ట్ రాధా గెటప్ అయితే నేను ఆఫ్టర్నూన్ ఎప్పుడో వేశాను. ఈవినింగ్ వరకు అది క్యారీ చేస్తూనే ఉందన్నమాట. జస్ట్ కొంచెం టిక్స్ లూజ్ అయ్యి పైన హెయిర్కి పెట్టిన ఆ ఓని జారిపోతూ ఉంది, కానీ అది కూడా పాపం తను పీక్కోలేదు. హెయిర్లో టిక్స్ ఆగక అలా జారిపోతుంది. తను మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ క్యారీ చేసింది. దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మా చిట్టిదానికి. తన సపోర్ట్ లేకపోతే ఈ వీడియోస్ లేదు, ఈ మెమరీస్ లేవు, ఈ ఫొటోస్ లేవు. అసలు నేను కష్టపడిన దానికంటే కైవల్య అవి అంతా సేపు ఉంచుకోవడం అనేది నిజంగా చాలా చాలా గ్రేట్. సో ఇదనమాట ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.